వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. భారతదేశంలో హత్యలు చేసి ఇతర దేశాలలో తలదాచుకుంటున్న నేరస్తులకి కౌంటర్ ఇంటెలిజెన్స్లో భాగంగా వారు ఏ పుట్టలో దాగున్నా వెతికి మరీ చంపేస్తుంది భారతదేశం. వారు ఏ దేశంలో దాక్కున్నా, అది కెనడా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఏ దేశంలో దాక్కున్నా వెంటాడి వేటాడి మరీ వాళ్ళని చంపేస్తుంది. ఇక నుంచి భారతదేశం మీద కుట్రలు చేయాలి అని ఆలోచన రావాలంటే వారు చావుకు సిద్ధపడి మాత్రమే ఆ పని చేయవలసి ఉంటుంది. ఇటువంటి ఆపరేషన్లో ప్రపంచంలో ఇజ్రాయెల్ యొక్క మొసాద్ అందవేసిన చెయ్యి. ఇప్పుడు భారతదేశం కూడా అటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్లో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంది. భారతదేశంలో కుట్రలు చేసి ఇతర దేశాలలో నివాసం ఉంటున్న వారిని ఆ దేశాల్లోని క్రిమినల్స్ గ్యాంగ్స్ ద్వారా చంపించి వేస్తుంది భారతదేశం. భారతదేశ కౌంటర్ ఇంటెలిజెన్స్లోని సభ్యులు ప్రపంచం మొత్తం విస్తరించారు. ఆఫ్ఘనిస్తాన్లోని టెర్రరిస్ట్ గ్రూపులు తాలిబాన్ గ్రూప్స్లోను, పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ గ్రూపుల్లోను, ఐఏఎస్లోను, ఇరాన్, ఇరాక్, సిరియా, కెనడా, బ్రిటన్, అమెరికా ఇలా అన్ని దేశాల్లోనూ మనకి సమాచారం ఇచ్చే వ్యక్తులు, మనకు సహకరించే వ్యక్తులు నియమించడం జరిగింది. ఇంతకు ముందులా మన దేశంపై కుట్రలు చేసి విదేశాల్లో దాక్కున్న వారిని ఆయా ప్రభుత్వాలకు సాక్ష్యాలిచ్చి వారిని తమ దేశానికి అప్పగించవలసిందిగా కోరే పరిస్థితులు లేవు. భారతదేశంపై కుట్రలు చేసి విదేశాలలో దాక్కున్న వారిని ఎక్కడ ఉన్నా వారిని వెంటాడి వేటాడి చంపేస్తుంది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత, కరుడుగట్టిన ఉగ్రవాది, కెనడా దేశ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ని 2023 జూన్లో గుర్తు తెలియని వ్యక్తులు కెనడా దేశంలోనే హత్య చేశారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అక్కడ పార్లమెంటులో ప్రసంగిస్తూ తమ దేశ పౌరుడు నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండవచ్చు అని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయంటూ వెల్లడించారు. 12కు పైగా హత్యలు, ఉగ్రవాద కార్యక్రమాల్లో నిందితుడు అయిన భారతదేశ పౌరుడు నిజ్జర్ 25 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి పారిపోయి కెనడా చేరాడు. 2014లోనే భారతదేశం కోరిక మీద ఇంటర్పోల్ అతడిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇండియా కెనడాకు అతనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించి అతనిని అరెస్టు చేయాలని కోరిన కెనడా పట్టించుకుపోగా ఏకంగా అతనికి తమ దేశ పౌరసత్వాన్ని కట్టబెట్టింది. భారతదేశ జాతీయ భద్రతకు అతి ప్రమాదకరమైన ముష్కర మూకలకు కెనడా స్వర్గధామం కావడం కొత్తేమీ కాదు. కెనడా దేశ జనాభాలో 20% కంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. అందులో ఎక్కువ మంది సిక్కు మతస్థులు జీవిస్తున్నారు. అక్కడ నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వాలకు తమ ఓటు బ్యాంకు అవసరాల కోసం ఇటువంటి వారిని పెంచి పోషిస్తున్నాయి. ఇక నుంచి అటువంటి వారికి భారత్ చెక్ పెట్టబోతుంది. నిన్న కాక మొన్న జరిగిన కాశ్మీర్లోని ఉగ్రవాద దాడిలో పాల్గొన్న తీవ్రవాదులను పెట్టడంతో పాటు ఆ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అతని నివాసంలోనే చంపివేశారు. కాశ్మీర్ అడవిల్లో తీవ్రవాదుల కోసం ఇండియా ఆర్మీ అడుగడుగునా జల్లెడపడుతుంది. తీవ్రవాదులను వేటాడి వెతికి మరీ చంపేస్తుంది. పాకిస్తాన్ పారిపోవాలని చూసిన వారికి అక్కడి వారు భయపడి సహకరించకపోవడంతో చావు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకు ముందులా ఇండియాలో కుట్రలు చేసి ఇతర దేశాలలో తలదాచుకునే పరిస్థితులు ఇక నుంచి ఉండకపోవచ్చు.